నెక్స్ట్. లాభం లేదయ్యా, ఇలాంటి వాళ్ళు మన రేంజ్కి సరిపోరు. ఒక సానియా మిర్జా, ఒక స్టెఫీ గ్రాఫ్ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయి. ఓకే అక్కడ పెట్టు, వెళ్ళు. ఏమండి, మంచి మనసుతో నా బాధను అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఇంకెవరితోనూ పంచుకోలేనండి. ఏంటే కుళాయి తిప్పుతున్నావు? నీ కన్నీరు చూసి కరిగిపోతాననుకున్నావా? కాదల్లుడు. నోర్మోయ్, నా శోభన రోజు మీ తండ్రి కూతురు ఏమైనా ఒప్పందానికి వచ్చారు. వెంకటేశ్వర్లకు 2 పెళ్లిళ్ళు కుదిరితే నేను 2వ పెళ్లి చేసుకోవచ్చు అన్నారా లేదా? అన్నారా లేదా? అన్నమాట నిజమే, కానీ వెంకటేశ్వర్లకి 2వ పెళ్లి ఆగిపోయింది కదా. ఆగిపోయింది, అరిగిపోయింది, కుదరలేదన్నది కాదే ముఖ్యం. ఇందు ఆ పెళ్లి ఒప్పుకుందా లేదన్నది పాయింట్. ఆ అమ్మాయి నీకంటే అందమైంది, విద్యావంతురాలు, తనే ఒప్పుకోగలింది నీకంటే మాయరోగం. మీరు అరిచి గీ పెట్టినా సరే నేను 2వ పెళ్లి చేసుకుని తీరుతాను. మీ దిక్కున్న కాడ చెప్పుకోండి. చెప్తాను, నీ పెళ్లి నేను చేస్తాను. అరే అరే భాయి వేసుకున్న కిళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఎందుకు వచ్చింది? నేను కాదు, ఈయన. నీ పద్ధతి వాళ్ళకు నాకే నచ్చట్లేదు. యా తక్షణం ఇందుని ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలా? హిందూ మేడలో ఎన్ని ముళ్ళు వేసావేటి? 3. నేనేసింది 3, 2 కాదు. అయినా మొదటి మొగుడిని వెళ్ళిపోమంటూ ఏం పద్ధతిగా లేదా? పద్ధతో పాడో నాకు తెలీదు. నాకు ఇందు కావాలి, నీకెంత కావాలో చెప్పు. ఎంత ఇవ్వగలవేటి? 50 లక్షలు. అయ్యి బాబు, ఇంకెప్పుడు ఇంటి వైపు కన్నెత్తి చూడకు. పెట్టే బేడా సర్దుకుని అవుట్. మనోడు జలక్కిచ్చాడు, డంకటరాజు లోపలికి వెళ్ళాడు, డబ్బు తీసుకుని పోతాడా? సేన్లాగా దాపురించాడు. అబ్బో, ముందు జాగ్రత్తగా పెట్టుకుని తెచ్చుకున్నాడు. నాకు తెలుసు వీడు డబ్బు మనిషి అని. ఏంటది? అట్టుకో చెప్తా. ఇదిగో 1 కోటి. ఇంకో 1 కోటి కావాలంటే చెప్పు, ఇస్తా. ఇందు నాతో పంపించు. ఇందో ఇందో డంకాడా భలే కటింగ్ ఇచ్చావు. తను రాదు. యా ఇందు నా కాకుండా చేయడం ఎవ్వడి వల్ల కాదు. అవసరమైతే తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నేను ఎన్ని ప్రాణాలైనా తీస్తాను. ఆపండి, ఏమిటిది? నేనేమన్నా బీరువా అనుకున్నారా, టీవీ అనుకున్నారా వేలపాటు పాడడానికి? బజార్లో నిలబెడితే మీకంటే ఎక్కువకి పాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళకిచ్చేస్తారా? చిచి, నా కర్మ కొద్ది దొరికారు. తాటి చెట్లు లాంటి తలకెళ్ళని మొగుళ్ళిద్దరు. కైకే పాను బనారసు వాలా వేసుకున్న కిళ్ళి అరే ఒళ్ళంతా తిరిగాను మళ్ళీ. కొడుకు నీకే నాకా? మీకే. వెంకటేశ్వర్లు మరి టూ మచ్గా ఆలోచించకయ్యా, మనసు పాడు చేసుకోకు. అరే దశల్, ఆ బాటిల్ ఇలా ఇవ్వు. వీడి గురించి ఆలోచించి నా గ్లామర్ పాడైపోయేటట్టుంది. ఆ తాళి తెల్లారింది కానీ దానికోసం 2వ వాడిని వదులుకోవడం దానికంటే. మొగుడు తెచ్చి ఒక తెడుస్తుంటే మీడియేటర్ వచ్చి ప్రోగ్రామ్ చెప్పాడంట. ఒకదానికే మాట పలిపోతే 2వది ఒకటే. ఏంట్రా మీరు ఇందాక నుంచి ఆడుకుంటున్నారు? అసలు నా బాధ మీకు అర్థం అవుతుందా? ఏంటో చెప్పలేడు. ఎన్నో కలలు కన్నాను, ఎంతో ఊహించుకున్నాను. చివరికి నా బతుకిలా అయిపోయిందిరా. పాతివ్రత్యం అంటూ ఇందు ఏడుపు, పాత మగుడంటూ డెంకాడగాడి ఎత్తి పడుపు. భరించలేకపోతున్నారా ఈ టార్చర్. ఓ పని చేయలేడు. ఏంట్రా? వాడికే వదిలే. మండలా ఇడియట్. వెళ్ళిపోతాడటి. సారీ రామావా, తను లేకుండా నేను బతకలేనురా. ఇందుని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అర్థమవుతోంది. అయితే ఓ పని చేద్దాం. ఏంటది? వాడే లేపేద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. ఆ టెంకాటగాడి పీడ వదిలిపోవాలి. లేపేస్తారా? ఎలా? ఒరే తస్సెల్, నా గురించి నీకు తెలియదురా. ఒక ఫుల్ బాటిల్ కొట్టానంటే ఆ డెంకాడగాడి తలతో ఫుట్బాల్ ఆడుకుంటా. కాలేజీ రోజుల్లో రౌడీ మండలాన్ని చూస్తావురా? ఓహో, అయితే ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల సేఫ్టీ ప్లేస్ పంపించానా? ఎట్టకారమా? ఇదేమన్నా వార్సిన్ అనుకున్నావా? ఒక కిక్కు మెడ మీద 2 డింగిడీల మీద ఇచ్చారంటే వెళ్ళి డెంకాల్లో పడతాడు. యుద్ధం ఎలా ఉంటుందో తెలియదు కానండి, శంఖం మాత్రం బాగుంది. ఈ మండేలా అడిగేస్తే క్లాస్, నిలబడితే మాస్, కాలేస్తే మట. అరే డెంకాడా, ఈ మధ్యలో మండేలా అంటే ఏంటనుకున్నావురా?
నేను కర్ర తిప్పితే నీ బతుకేడా, నేను కత్తి తిప్పితే నీ తలేడా, నేను లూజుగా తొడగొడితేనే నువ్వు జడుసుకుని వెళ్ళిపోయి మీ ఊళ్ళో ఇంటింటికి చెప్పుకోవాలరా. కథన రంగంలో అడుగు పెడుతున్నాను రే, నీ సంగతి ఏదో తేల్చేస్తాను రా. ఎరా డెంకాడా, వెంకటేశ్వరరావుకి బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావురా? ఈ మండేలా ఉన్నాడు రా. ఒక్కటిచ్చారంటే డెంకాడ్లో పడి డంకా పలాస్ ఆడుకోవాలరా. 3 కార్డ్స్ 3 ముక్కలు ఆడుకోవాలి. అయ్యా డెంకాడ్ రాజు గారు, పక్కిల్లే మాది, సౌండ్ రాకుండా కొట్టండి బాబు, మీ పుణ్యం ఉంటది. వావో అలాగా? ఆగు. చంపలు దడదడ మోగెరా సై, మెడ పూసలు ఫళఫళ విరిగరా సై, చెవి గోపలు చిటపటలాడరా సై, ముక్కులు చెరబెర చేదరా సై, నట్టికి నలిగే అయ్యిందా, కడుపులో డోలే మోగిందా, దిక్కి దడదల ఆడిందా, బర్రలు నర్రలు తీసాయా. సుడిగాలిలా నింగికి ఎగిరాడా, చుట్టూ గిరగిర తిరిగాడా. ఆ ప్రకారంగా మండేలా వారు కనుమూసి తెరిచేలోగా వీరచితంగా పోరాడి మామకాళ్ల ముందు పడ్డాడు. అమ్మా అమ్మా, మనసారా ఏడవాళ్ళనుంది, చుట్టుపక్కల టిప్పంగా లేడు కదా. రేయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రా? అయ్యా అలా పైనుంచి పడ్డారేట అల్లుడు. ఎడకి చేస్తానా? ఆ? నీ మూలంగానే ఇలా జరిగిందిరా డిప్ప. ఆ? ఆ దేవతామణులు పుష్పక విమానంలో నన్ను ఇంటి దగ్గర దింపుతారని తీసుకొచ్చి దిష్టి బొమ్మలో నేను ఇక్కడ కూర్చోవడం చూసి మానవుడు అని టపీమని వదిలేసి వెళ్ళిపోయారు. అయినా మిట్ట మధ్య నుండి ఇక్కడ కూర్చోడం అవసరం? నాకేం తెలుసు అల్లుడు, తమరు పుష్పక విమానంలో వస్తారని. ఆ. కనీసం హార్న్ కొట్టుంటే లోపలికి వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. నువ్వు నీ కూతురు నా రాసలేలు చూసి కుళ్ళుకుంటున్నారని సౌండ్ కట్ చేయించాను రా. అమ్మా అమ్మా అయ్యా అన్నాడక చూడు, మూల శంకున్నోళ్ళగా ఎలా డేక్కుంటూ వెళ్తున్నాడు. ఆహా. ఆహా. అమ్మో అమ్మా! నువ్వు లోపల ఏం చేస్తున్నావే? బయటకు వెళ్ళి నేను పడుకోవాలి. పౌడరు సెంటు కొట్టమంటారా? ఏం అక్కర్లేదు, వారానికి సరిపడా కొట్టించుకొని వచ్చాను. నువ్వు బయటికి వెళ్ళు. ఏంటండి అదో రకంగా ఉన్నారు? నేను ఏ రకంగా లేనే బంగారు, నీకు దండ పెడతాను. నువ్వు బయటికి వెళ్ళు. ఏసీ వేసి వెళ్ళమంటారా? అక్కర్లేదు, ఏసీ వద్దు ఏవద్దు, నువ్వు బయటికి వెళ్ళు. పోనీ ఫ్యాన్ వేసి వెళ్ళమంటారా? నాకు మురేసి వెళ్ళవే. ఎందుకండి అంత కోపంగా ఉన్నారు? కోపం లేదు ఏమి లేదు, నీకు దండం పెడతాను. నువ్వు బయటికి వెళ్ళవే, వెళ్ళు. తలుపు గట్టిగా వెయ్యి, లోపల నుంచి వచ్చే సౌండ్ బయటికి వినపడడానికి వెళ్ళలేదు. అమ్మా అబ్బో 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 బాబా! అమ్మా! ఇక్కడ కొట్టాడు ఆయన, ఇక్కడ కొట్టాడు బాబు. అమ్మా! నడుం మీద కొడితే ఇక్కడ పట్టేసింది ఏంటయ్యా, ఇంకా నయ్యం కింద కొట్లా చచ్చి ఉండేవాడు బాబు. అయ్యా కోస్తావాడే కదా అనుకున్నాను, కొట్టును కొట్టినట్టు కొట్టించోడు కొట్టకుండా కొట్టాడు బాబు. అమ్మా! అయ్యా తలుపు జాగ్రత్తగా వేసారులే నాయన. అమ్మా 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 అమ్మా!